డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసురా. ఏమీ అరగినట్టు కూర్చుంది. అబ్బో. తీసుకోండి. ఏం సార్ ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, ఆ, గద్దెల్లో బిళ్ళ దిగింది. అబ్బా, నిన్నంతా నడవలేకపోయానురా. బలుపులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేవో అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలియదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇచ్చుకోటానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడ కూడా అటు ఇటు కాకుండా ఉంటాడు. ఏంటింత లేటు? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. ఓ, షిట్. కొంచెం త్వరగా. సరే సరే. That's right. వీడొకడు, వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా? పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బలుగులు పగులుతాయి. ఇదొక ఎందుకు నవ్వుద్దో చాలు. ఈడు చూడు. ఓహో, కేతికేడు. వీడు కూడా నిశాఖ లైన్ అయినాకి వచ్చాడేంటి? Excuse me. Yes, come in. Take your seat. Thank you. మీతో కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ కేసు? అదే సార్, అనామిక గురించి. ఓహో, తన గురించా? తను నా ఆఫీస్ స్టాఫ్గానే నాకు తెలుసు. అంతకు మించి నాకేం తెలీదు. మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్కి రావటం లేదని. ఇట్స్ ఓకే. నిషా, కమ్ టు మై క్యాబిన్. ఎస్ సార్. నిషా, అనామిక బయోడేటా పర్టికులర్స్ సార్కి ఇవ్వు. ఓకే సార్. నేను చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. వరుసగా మీ వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. సో తన నెక్స్ట్ టార్గెట్ మీరేనని నా డౌట్. థ్యాంక్ యూ. మీరు డేంజర్లో ఉన్నారు కాబట్టే చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు నిజాలు బయటపెడితే కనీసం మిమ్మల్ని సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే. నా మనస. రేయ్. ఆ, ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తావు? వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్కి వెళ్ళిపోతావు? ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రేయ్, కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊకండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా, ఎక్స్క్యూజ్ మీ. యా, నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే. ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది. కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది.
కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా? అనామిక ఇల్లు ఇదేనా? అవునండి, లోపలికి రండి. అనామిక ఏమైపోయిందో కూడా మీకు తెలీదా? అదేంటి సార్ అలా అంటారు? మా అమ్మాయి కనిపించట్లేదని 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చి మీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మాకెవరి మీద అనుమానం లేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయి గురించి ఏమన్నా? ఇప్పుడే ఎంక్వైరీ మొదలెట్టాం, తెలుస్తుంది. హలో, ఎస్ స్పీకింగ్. మా ఎస్ఐ ప్రభాకర్, ఫోకస్ అంతా మీ మీదే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్ యు మీన్? ఆ మర్డర్స్ లో మీ ప్రమేయం ఉందని అతని అనుమానం. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్? సార్, ఈ ఫైల్ ని మీరు చెక్ చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తాను. నో, నాట్ నౌ. డోంట్ డిస్టర్బ్ మీ. నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను సార్ ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే కాంటాక్ట్. అలాగే సార్. హలో. హలో, ఏంటి సార్ అంత టెన్షన్గా వెళ్ళారు? నన్నేమైనా కంపెనీ ఇమ్మంటారా? యా నిషా, కమ్ డార్లింగ్, ప్లీజ్ రష్ హియర్ ఇమిడియట్లీ. థ్యాంక్ యూ. Excuse me, sir. I'm with you. I'm waiting for you. Nisha, come on, darling. Come on, I am eagerly waiting for you. I am waiting for you, Nisha. ఆహా, ఈరోజేంటి చాలా రొమాంటిక్ గా ఉన్నావు. మీకోసమే. నిషా, నువ్వు రాకపోయి ఉంటే నాకు టెన్షన్తో మెంటల్ ఎక్కువ ఉండేది తెలుసా? టెన్షన్ ఎందుకు సార్? నేను వచ్చేసాను కదా, హాయిగా ఉంటుంది. యూ క్యూట్ గర్ల్. నిషా, నీకు మాట నిజం చెప్పనా? అసలు నీలో ఎంత అందం ఉంటుందని నేను ఊహించలేదు తెలుసా? నీ అందంతో నా వయసునే పడగొట్టేస్తున్నావు. అబ్బో, ఈ వయసులో కూడా ఏం పట్టు. నిషా, నువ్వు ఇలాంటి స్వర్గాన్ని చూపిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా? మీ స్పీడ్ చూస్తుంటే నన్ను నలిపేసేటట్టున్నారు. నిషా, నీ అందాన్ని చూస్తే ఎవరైనా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతారు. అయితే సిద్ధంగా ఉండండి, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే, డన్.
సార్ సార్ ఎక్కడ అప్పుడే ఈయన మందు మొదలెట్టేడా సార్ సార్ ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా సార్ ఎండి గారు సార్ ఎక్కడ లేటినా సార్ ఎండి గారు బాత్లో ఉన్నాడేంటి డబ్బున్న వాళ్ళందరూ ఇలా వాటర్ వేస్ట్ చేయబట్టే హైదరాబాద్లో వాటర్ అంత అవసరం ఉంది సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను సార్. సార్ ఈ సల్యూట్లో ఉన్న సిన్సియారిటీ ఇన్వెస్టిగేషన్లో లేదు. ఎందుకని 3 హత్యలు జరిగినాయి. ఇన్వెస్టిగేషన్ పేరుతో పెట్రోల్ తగలేస్తున్నారు తప్ప ఒక ఆధారం సంపాదించలేకపోయారు. షేమ్ ఆన్ యూ. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఏంటి ఎంక్వైరీ చేసేది? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఈ కేసుని సిబిఐ టేకప్ చేస్తుంది. రేపు సెంట్రల్ నుంచి స్పెషల్ సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే? ఒక్క ఛాన్స్ సార్. చూడు, మన డిపార్ట్మెంట్కి సల్యూట్లు ఎక్కువ, ఛాన్సులు తక్కువ. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. ఏం కొట్టారు? అబ్బా, ఏం కొడుతున్నారు గురు? ఒకసారి ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది. ఇది ఆ పొట్టోడు కూడా కొట్టగలడు. ఇదేంటి తెలిపోతుంది. నాజం చేసే రకం. సార్, ఈ లిస్ట్ లో అందరి వాటాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. నౌ యూ కెన్ గో. వస్తున్నా డార్లింగ్. ఇప్పుడే బయలుదేరాను. 20 minutesలో నీ దగ్గర ఉంటాను. నీకోసం ఏం తిమ్మంటావు? ఓకే.
ఇఫ్ యూ కెన్ గో త్రూ దిస్ కేస్ క్లియర్లీ వీ కెన్ గెట్ ఆన్ సార్. ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఓకే సార్. యూ గో త్రూ దిస్. ఓకే. ఆ సీఏ పోస్ట్ మార్టం విషయం ఎంతవరకు వచ్చింది? 2-3 అవర్స్ రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు సార్. ఈ రోజు నుంచి మీరు సిబిఐతో వర్క్ చేయాలి. ఓకే? ఓకే సార్. కేసు కొంచెం బరువు అయింది. యా, ఫైల్ కూడా బరువుగా ఉంది కదా. ఐ డోంట్ థింక్ దిస్ కిల్లర్ ఈజ్ అ ప్రొఫెషనల్. ఎనీహౌ ఐల్ హ్యాండిల్ దిస్. ఓకే? ఎనీవే, గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రై, డిస్టర్బ్ చేయకండి రా. ఇప్పుడు డాడీ బిజినెస్ మొత్తం నేనే లీడ్ చేయాల్సి వస్తుంది, అందుకని కలవలేకపోతున్నాను రా. సారీ రా. బాబు గారు, మీకోసం సిబిఐ ఆఫీసర్ గారు వచ్చారండి. వాట్? సిబిఐయా? నాతో పనేంటి? హలో సార్, ఐఎమ్ శంకర్. హలో. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. గో అండ్ చెక్. ఐఎమ్ వెరీ సారీ, మీ నాన్నగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశాను. అలాగే మీ మిగతా అందరు పార్ట్నర్స్ రిపోర్ట్స్ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మాకొచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఇవన్నీ కూడా అనామిక నమ్మే చేసిందని అనుమానంగా ఉంది. ఐ థింక్ అనామిక నమ్మే మీ కంపెనీలో వర్క్ చేసిందంట కదా? తన గురించి డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదండి. డీటెయిల్స్ తెలీదా? పోనీ ఇంకెవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం? చూడండి, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు అంటే మీ మీద వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉండి ఉండాలి, లేకపోతే మీ వల్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగి ఉండాలి. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేయగలను. లేకపోతే రోజు మీ చావు మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. అనామిక ఇల్లు ఇదే సార్. మీరా? మీ అమ్మాయి అనామిక కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ. సిబిఐయా? ఎంతమంది సార్ వస్తారు? అనామిక మా అమ్మాయే, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. ఇంకా 3 నెలల్లో పెళ్లి. అందరి చేత వెతికిచ్చాం, అయినా ఏ జాడా తెలియలేదు. ఈ ఘోరం జరిగింది మా చిన్నమ్మాయి సార్. మా కళ్ళ ముందే కోర్టులో పొడుచుకొని చనిపోయింది సార్. పొడుచుకొని చచ్చిపోయింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన ఈ అమ్మాయి కూడా కనపడట్లేదు. అసలు ఉందో చచ్చిపోయిందో కూడా తెలియదు. ఇన్ని గాయాలతోటి మేము ఉంటే మీరు మీరు ఎందుకు సార్ కారం చల్లుతున్నారు? సరేనమ్మా, మీ చిన్నమ్మాయి కోర్టులో ఎందుకు చచ్చిపోయిందో చెప్పగలరా? ఓ గొప్పింటి కుర్రోడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అతను ఎవరో చెప్పగలరా? డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఉంటానమ్మా. నమస్కారం మాస్టర్. ఏ మాస్టారు, ఇదేనా రావడం? అవును పెద్దాయన, నీ అర్జీని కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాను, పని అయిపోతుంది. అంత లేట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతావే? ఏమా నిజమే కదా? నీ అంత చూస్తాను. ఎందుకు కొడుతున్నావురా? తెలియదు పెట్టారు. నువ్వులేమ్మా. ఇది మీకు తెలియదు వేస్తారు. అది ఇంకోటి వేస్తారు. నాకేం తెలియదు పెద్దయ్య, నేను అలాంటి దాన్ని కాదు.